హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అందరూ తప్పక వినండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. స్త్రీలు పురుషులకు ఎప్పుడూ రహస్యంగానే కనిపిస్తారు. వాటిని అర్థం చేసుకోలేరన్నది ప్రతి మనిషి వాదన. ఒక మహిళతో ఎంత సన్నిహితంగా మెలిసినా ఆమె మనసులో ఏముందో ఊహించలేరు. అలాగే మహిళలు తమ ప్రేమికుడు, భాగస్వామితో పూర్తిగా స్వేచ్ఛగా ఉండరు. ప్రతి స్త్రీ బాధ ఏమిటంటే పురుషులు వాటిని అర్థం చేసుకోరు. ఇది స్త్రీలను ప్రేమలో నిరాశ మరియు ఆగ్రహాన్ని కలిగిస్తుంది. ఇంతకీ ప్రతి స్త్రీ పురుషుల నుంచి ఏం కోరుకుంటుంది? వారి మానసిక స్థితి ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్త్రీల అవసరాలను అర్థం చేసుకోవడానికి పురుషులకు ఎక్కువ సమయం మరియు ఓపిక అవసరం. కానీ మహిళల అవసరాలు మరియు డిమాండ్లు చాలా సాధారణమైనవి మరియు సరళమైనవి. స్త్రీ అవసరాలు వ్యక్తికి భిన్నంగా ఉన్నప్పటికీ కొన్ని ప్రాథమిక అవసరాలు సాధారణంగా ఉంటాయి. మరి వారి డిమాండ్లు ఏంటో చూద్దాం. స్వేచ్ఛగా మాట్లాడాలన్నారు మహిళలు మాట్లాడాలని కోరుకుంటారు. కానీ పురుషులు ఈ అనుభూతిని అర్థం చేసుకోరు. మగవారు ఏదైనా పని లేదా మరేదైనా కారణంతో స్వేచ్ఛగా మాట్లాడటానికి ముందుకు వస్తే మాట్లాడలేరు. అందువలన స్త్రీలు కొన్నిసార్లు అవహేళనగా మరియు పగతో ఉంటారు. మహిళలు తమ ఆలోచనలు, భావాలు, బాధలు పంచుకోవడానికి ఇష్టపడతారు. గౌరవం ఒక మహిళ పెద్ద కంపెనీలో పనిచేసినా లేదా గృహిణిగా పనిచేసినా ప్రతి సందర్భంలోనూ ఆమె సహకారం అమూల్యమైనది. మహిళలు మొదట తమను తాము గౌరవించుకోవాలి మరియు వారి భాగస్వాములు, స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు కూడా అలాగే చేయాలని ఆశించాలి. స్త్రీలను గౌరవంగా చూసే వ్యక్తి వారిని సులభంగా గెలుస్తాడు. ప్రశంసతో స్త్రీలు బహిరంగంగా చెప్పకపోయినా వారు చేసే ప్రతి పనికి ప్రశంసలు ఆశిస్తారు. సంబంధాల నిర్వహణలో వారు పడిన శ్రమకు మరియు వారు చేసే ప్రతి పనికి వారు ప్రశంసలు పొందాలని కోరుకుంటారు. మద్దతు మహిళలు తమ బలం మరియు మద్దతుతో వారిని రక్షించే మరియు ఓదార్చే భాగస్వామిని కోరుకుంటారు. మంచి సమయాల్లో మరియు చెడు సమయాల్లో తమతో ఉండే వ్యక్తి కోసం మహిళలు వెతుకుతారు. స్వేచ్ఛ స్త్రీలు తమ ఆత్మను కోల్పోకుండా తమను తాముగా ఉండటానికి అనుమతించే సంబంధాలను కోరుకుంటారు. మహిళలు తమ ఆత్మను కోల్పోకుండా గౌరవంగా ఎగరాలని కోరుకుంటారు. చిన్న విషయాలలో కూడా ఆనందం, చిన్న విషయాలలో కూడా ఆనందం మరియు ఆనందాన్ని పొందాలని ఆమె కోరుకుంటుంది. కానీ పురుషులు దీనికి విరుద్ధంగా ఉన్నారు. ఆమెకు చిన్న బహుమతి, ఆశ్చర్యం, ప్రయాణం మొదలైన అనేక రకాల ఆసక్తులు ఉన్నాయి. కానీ పురుషులు పని మరియు శ్రమ తప్ప మరేమీ గురించి ఆలోచించరు. ఆమె ఎప్పుడూ మీతో ఉండాలని కోరుకుంటుంది. మీ జీవితంలో స్త్రీ ఏ పాత్ర పోషించినా అది తల్లి, ప్రేమికుడు లేదా పనిమనిషి కావచ్చు, ప్రతి పాత్ర ఇక్కడ మీ క్రెడిట్కు అర్హమైనది. ముఖ్యంగా ఎప్పటికీ నీతోనే ఉండాలన్నది ఆమె డిమాండ్. ఇందుకోసం ఆమె అన్ని విన్యాసాలు చేస్తుంది. కానీ పురుషులు ఈ వైఖరిని గుర్తించడంలో విఫలమవుతారు. ఇది ఫ్రెండ్స్ స్టోరీ. ఈ స్టోరీ మీకు నచ్చింది అని నేను అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.